హైవేస్ వీర రాఘవరెడ్డి ఎవరు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం. ఇతనికి సంబంధించి ఆల్రెడీ మొన్న ఒక 5 అరెస్ట్ చేశారు. అతను మొత్తం 6. ఇప్పుడు మరలా లేటెస్ట్ 14 అంటే ఇంకొక 8 మందిని అరెస్ట్ చేశారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఇంకో 12 మంది పరారీలో ఉన్నారు. సో ముందు అరెస్ట్ చేసిన 6 గురించి చెప్తా. ఆ తర్వాత ఇతను 2022లోనే మన రంగరాజన్ గారిని కలిసి ఏం చెప్పాడు ఏంటో చెప్తా. 2020లో ఎవరిని కలిసాడు ఏంటి చెప్తా. అసలు ఆ ట్రస్ట్ ఏంటి, ఆ ట్రస్ట్కి చైర్మన్ ఎవరు చెప్తా. ఈ వెబ్సైట్ ఎవరు చేస్తారేంటి చెప్తా. ఓవరాల్ మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటూ పోతా ఉంటే ఇతని మీద బంజారా హిల్స్, గోల్కొండ, అబిడ్స్ పిఎస్ 3 పిఎస్లు 3 కేసులు ఉన్నాయి. ఒకటి లైంగిక దాడి కూడా ఉంది. అండ్ ఇప్పుడు ఆ లిస్ట్ ఉంది చూస్తారా, వీరి దగ్గర సైన్యం అంటూ రామదన్ అంటూ వాళ్ళు ఎవరైనా క్రాస్ చెక్ చేసిన ఫీజులు ఎగిరిపోయింది. అంతా కూడా పాపం సరిగా చదువుకొని ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఎస్టీలు ఉన్నారు, ఎక్కువ ఎస్టీలు. అందులో మొత్తం లంబాడ ఆరు సుగాలి అంటూ ఉంటారు కదా నాయకులు, వాళ్ళు ఉన్నారు పాపం. వాళ్ళు హిందువులు కానీ పాపం అంతగా చదువుకొని వాళ్ళు ఉంటారు పాపం. వాళ్ళకి ఏదో మాయమట్టి చెప్పి ఈ రకంగా అటు నక్సలైట్లు మావోయిస్టులు వాళ్ళని అట్లాగే తీసుకెళ్ళిపోతారు. వీడు అలాగే చేశారు. కోశలేంద్ర ట్రస్ట్ దానికి చైర్మన్గా వీళ్ళ ఆవిడ. 2020లో రాఘవేంద్ర అని చెప్పేసి ఒక అతను గెలిచాడు. అతను కలిసి అతను ఆర్ఎస్ఎస్ భావజాలం, హిందూ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కలిసి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 30 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ని మొత్తం మార్చాలి. ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు మతాలు మారుతూ ఉన్నారు. ఒకటే మతం ఉండాలి, హిందూ మతం ఉండాలి అంటూ. అండ్ ఇప్పుడున్నట్టు పూజారులు అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలయ భూములు సరిగా కాపాడలేదంటూ నేనంటే ఒక సైన్యాన్ని రెడీ చేస్తానంటూ 2022 ఇక ఆ సమయంలో శ్యామ్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ నుండి ఒక అతని చేత వెబ్సైట్ తయారు చేశాడు. అదే మనం మాట్లాడుకుంటుగా సైన్యం పేరు ఏంటది, రామ సైన్యం అనేది. లైక్ ఆ పేరు పెట్టేసి రామరాజ్యం.net ఆ వెబ్సైట్ చేయించి ఇక అందులో ఇతను సంవత్సరం వీడియోలు పెడతా ఉంటాడు. దాంతో కొంతమంది అట్రాక్ట్ చేశాడు. ఇంకొంతమంది ఇతరులకు ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఫండింగ్ ఇచ్చారు. ఇంకొంతమంది ఇతను చెప్పే మాటలకి ఎందుకు ఇత తలైపోయినా సరే అంటూ ఉంటారు. ఇలా ఇతను రీసెంట్గా ఒక ఆర్మీ నెట్ రెడీ చేసుకొని వాళ్ళని పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకసారి కలిసి, ఆ తర్వాత కోటపల్లికి కలిసి, ఆ తర్వాత హైదరాబాద్ అమ్మాయి కూడా కలిసి, ఇక మొన్న 7వ తారీఖున మన రంగరాజన్ గారి దగ్గర వెళ్ళారు. విషయం ఏంటంటే రంగరాజన్ గారిని చంపాలని వెళ్ళారు. భక్తులు ఆ దేవుడు పంపారనమాట. ఆ క్షణంలో రంగరాజన్ గారిని చిలుకూరు టెంపుల్ వెనక ఇల్లు ఉంటారు. ఆయన ఇంటికి వెళ్ళి వెనక ద్వారా నుంచి వీడి బ్యాచ్ అంతా వెళ్ళి ఆయన మొత్తం కార్నర్ చేసి సెంటర్ చేసి కూర్చోబెట్టి ఈ రాజ్యం గురించి అవుతూ ఇంక వేరే చెప్తుంటే రిప్లై ఇవ్వబోతే నువ్వు రిప్లై ఇవ్వదు, నేను చెప్పిందే వినంటూ ఘోరంగా ఆయన కొట్టి చుట్టుపక్కల చేత కొట్టించి వీళ్ళకి డొనేషన్స్ ఇప్పించాలి, వీళ్ళకి మిగతా వాళ్ళ చేత ఫండ్స్ ఇప్పించాలి, అండ్ వీళ్ళ యొక్క అనగొడిన సైకో సైన్యంలో జనాన్ని చేర్చాలి. దీనికి ఒప్పుకోవాలి ఆయన రంగరాజన్. ఇక దాంతో చంపేద్దామన్నట్టుగా డిసైడ్ అయ్యారు. కొరత స్టార్ట్ చేశారు. ఈలోపు భక్తులు వాళ్ళు వస్తారని కానీ పారిపోయారు. క్లియర్గా ఇతను ఓ రకమైనటువంటి ట్రాప్లోకి ట్రాన్స్లో కొంతమంది జనాన్ని పట్టుకెళ్ళి ఒక ప్రైవేట్ సైన్యంలాగా వాళ్ళు తయారు చేసి ఇతను చెప్పినట్టుగా నేను నిన్న మొన్న వీడియో ఇచ్చాను. అయితే చంపాలి ఎదుటివాడు, లేదా మనం చావాలి. అంతిమంగా మన దేవాదాయ శాఖ భూముల్ని మన పరిధిలోకి తెచ్చుకోవాలి. ఈ పూజారులు ఎవరైతే మనం చెప్పినట్టుగా వాళ్ళు ఉన్నట్లేదో వాళ్ళు తీసి వేరే వాళ్ళు పెట్టుకోవాలి. అసలు మనం చెప్పింది వినట్లేదో వాళ్ళు చంపేద్దాం. రంగరాజుని చంపడానికి వెళ్ళాడు వాడు. ఇందా చెప్తాను కదా, వీడు వచ్చేసి వీరరాఘవరెడ్డి. ఇతను వచ్చి ఒక మ్యూజిక్ టీచర్ లాంటాడు. ఎక్కడ ఉంటాడు, షేక్పేట తాత్కాలిక నివాసం. ఊరు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి. నెక్స్ట్ నాగనపల్లి సాయన్న. ఇతని వయసు 44, వీరరాఘవరెడ్డి వయసు 45. ఇప్పుడు నిజామాబాద్ చెందినటువంటి అతను సాయన్న. ఇతను వచ్చి ఒక మెడికల్ షాప్ పెట్టుకున్నాడు. నెక్స్ట్ బూకే గోపాలరావు, 22 సంవత్సరాల వయసు, కూలి పని చేస్తాడు. నెక్స్ట్ బూకే సీను, ఇతను వచ్చేసి టైలర్. బూకే గోపాలరావు, బూకే సీను ఇద్దరిది కూడా ఖమ్మం జిల్లా. నెక్స్ట్
శిరీష, ఈమె వయసు వచ్చేసి 33 సంవత్సరాలు, ఈమె కూలి, వీళ్ళు ఖమ్మం. నెక్స్ట్ భానుత్ బేబీ రాణి 30 సంవత్సరాలు, ఆమె కూలి పనికి వెళ్ళింది, ఆమె వయసు 30 సంవత్సరాలు కదా, కూలి పనికి వెళ్ళి ఆల్ది ఖమ్మం. సో ఇందులో భానుత్ బేబీ రాణి ఎస్టీ సుగాలి, బూక్యా గోపాలరావు కూలి పని సుగాలి, బూక్యా సీను కూలి పని సుగాలి. అంటే స్టార్టింగ్ అరెస్ట్ చేసిన 6గురిలో 3 వచ్చేసి ఎస్టీలు. ఇంకా లిస్ట్ తీస్తే ఆల్మోస్ట్ అంతా వాళ్ళే ఉంటారని నాకు అనిపిస్తుంది. అమాయకుల్ని టార్గెట్ చేసుకొని అమాయకుల్ని ఇటు సైన్యంలో చేర్చుకొని ఇంకా వాళ్ళతో దాడులు చేయించాలి, లేదా వాళ్ళని చంపేయాలి మానవ బాంబులా చేసి. మీకు అర్థమైతే ఏం చెప్తున్నాను? దయచేసి అమాయకంగా ఉండకండి, దయచేసి ఎదురోళ్ళ ట్రాప్లో పడకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. మతం ఏదైనా సరే మీరు దేవుణ్ణి నమ్మండి తప్ప ఈ మధ్యలో పనికి మన వెదవలు కాదు.